హాయ్ ఫ్రెండ్స్, హౌ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే అందరి లైఫ్లో కూడా మంచి చెడు అని రెండు ఉంటాయండి. మనం ఏది తీసుకుంటున్నాము అనే దాని మీదే మన లైఫ్ ఆధారపడి ఉంటుంది. మంచి విషయాలు ఎక్కువగా తీసుకున్నాము అంటే మనం కూడా మంచి స్థాయికి చేరుకుంటాం. అదే చెడు అనేదాన్ని మనం ఎక్కువ ఆలోచించడం, మన ఆలోచనలో కూడా చెడు అనేదాన్ని ఎక్కువ తీసుకుంటున్నామంటే ఖచ్చితంగా అధఃపాతాళానికి పడిపోతాం ఫ్రెండ్స్. అది మాత్రం నిజం. అందుకని ఎవరు చెప్పినా కూడా అది చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, ఉన్నవాళ్ళ, లేని వాళ్ళ అనేది భేదం లేకుండా ఎవరనేది మంచి అనేది ఎవరు చెప్పినా కూడా ముందు వినడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అలా వినడం వలన మనకి చాలా ఉపయోగం ఉంటుంది. ఏంటంటే వాళ్ళు చెప్పినంత విని తర్వాత మన విచక్షణ జ్ఞానం కూడా కొంచెం ఆలోచించాలి ఫ్రెండ్స్. ఆ చెప్పిన దాంట్లో ఎంత మంచి ఉంది అనేది, అది మనకెంత ఉపయోగపడుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి ఫ్రెండ్స్. అంతేగాని వాళ్ళు చెప్పారు కదా అని వాళ్ళు ఏం చెప్తే అలా యాజ్ ఇట్ ఈస్గా చేసేయడం కూడా అది ఒక తప్పే ఫ్రెండ్. అది మంచి అయితే అయి ఉండొచ్చు, కానీ ఆ మంచిలో కూడా మనకెంత మంచి జరుగుతుంది అనే దాని గురించి కూడా ఆలోచించాలి ఫ్రెండ్స్ ఒక్కసారి. ఇంకా నెక్స్ట్ చెడు అనేది కూడా అందరూ చెప్తారు ఫ్రెండ్స్. అది మన అయిన వాళ్ళు చెప్తారు, బయట వాళ్ళు చెప్తారు, అలా ఎవరైనా చెప్తారు. కానీ ఆ చెడులో కూడా మనకి ఎంత మంచి జరుగుతుంది అనే దాని కాన్సెప్ట్నే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అందరూ మంచివాళ్ళు ఉండరు, అందరూ చెడ్డవాళ్ళు ఉండరు. ఒక్కొక్కసారి మంచి వాళ్ళే మనకు చెడు చేయాలనే ఆలోచనలతో ప్రతీకారాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఏదో ఒక విషయంలో మనం అందరం మంచి చేయాలనే ఏం లేదు. మంచి వాళ్ళు కూడా ఒక్కొక్కసారి చెడు చేయాలని ఆలోచిస్తారు సార్ ఫ్రెండ్. అప్పుడు కూడా వాళ్ళు చెప్పే ఆ చెడులో కూడా మనకెంత మంచి జరుగుతుంది అనే దాని గురించి ఆలోచించి మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందైతే ఎవరు ఏది చెప్పినా కూడా వినడం నేర్చుకోండి ఫ్రెండ్స్. వినడం వలన మనకి ఆ ఓర్పు, సహనం అనేది కూడా అలవాటు అవుద్ది అనమాట. ఆ విన్న తర్వాత తొందరపడకూడదు ఫ్రెండ్స్. ఏ విషయమైనా సరే విన్న వెంటనే తొందరపడకూడదు. ఒక్క క్షణం ఆలోచించగలగాలి. ఆ విన్న దాంట్లో ఎంతవరకు అది నిజం అన్నది, దానివల్ల మనకెంత మంచి జరుగుద్ది అనే ఒక చిన్న విచక్షణ జ్ఞానం మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మనం ఏ విషయంలోనైనా గెలిపే సాధిస్తాం ఫ్రెండ్స్. అది మాత్రం మర్చిపోద్దు. ఓటమి ఎప్పుడూ శాశ్వతం కాదు, గెలిపెప్పుడు అలాగే ఉండదు. ఒక్కొక్కసారి ఓటమి ఫాలో అవుతూ ఉంటాం, ఒక్కొక్కసారి గెలుపు పొందుతాం. గెలుపు వచ్చినప్పుడు పొంగిపోకూడదు, ఓటమైనప్పుడు కుంగిపోకూడదు. ఎప్పుడూ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి ఫ్రెండ్స్. బ్యాలెన్స్డ్ నేచర్ నేర్చుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే లైఫ్లో బ్యాలెన్స్డ్గా ఉంటారు. వాళ్ళు జీవితంలో సక్సెస్ ముందు సాధిస్తారు ఫ్రెండ్స్. నేను చెప్పే ఈ విషయాల్లో మీకు మంచి అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లేదు అనుకుంటే కనుక మీ విచక్షణకే వదిలేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మంచి చెప్పాలి అనే ఒక థాట్తో ఈ వీడియో చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మంచిని ఇంకొంచెం మీ ముందుకు తీసుకురావాలని నేను ఆలోచిస్తున్నాను ఫ్రెండ్స్. నాకు సహకరించండి.